హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈ రోజు వచ్చేసి మనము ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10 దగ్గర దట్టు మనకి భద్రాచలం హైవేలో ఒక సైట్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఓఆర్ఆర్ అనమాట, అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 10. ఇక్కడ మీరు బోర్డు చూస్తున్నారు కదండి, నాగోల్ ఇక్కడ నుంచి మీకు 15 కిలోమీటర్లు వస్తుంది. గౌరెల్లి వచ్చేసి మీకు 2.5 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. సో ఈ ఏరియా నుంచి ఇప్పుడు మనం చూడబోయే సైట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది, సద్దుపల్లిలో వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనము 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో సైట్ ఉంటుంది. హెచ్ఎండి రేరా సర్టిఫైడ్ విలేజ్ కానుకొని ఉంటుంది. సో నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు డీటెయిల్స్ అర్థమవుతాయండి. సో మనం కంటిన్యూషన్ గా వెళ్ళి సో సైట్ చూద్దాం, వచ్చేసేయండి. సో ఇప్పుడు మనం అవుట్ రింగ్ రోడ్ కి అవుట్ సైడ్ ఉన్నాం అనమాట. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10 కి అవుట్ సైడ్ టువర్డ్స్ భద్రాచలం హైవే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అంత వేలోనే చూసుకుంటే మనకు ఇక్కడ డిహెచ్ఎఫ్ఎల్ కొరియర్ అనమాట, ఇది పెద్ద కొరియర్ ఆఫీస్ అనమాట, చాలా పెద్దగా ఉంది. అటువైపు చూస్తే కనుక మీకు పారిజాత అపార్ట్మెంట్స్ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి. నియర్ బై కూడా అన్ని విల్లా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అనమాట. సో మన కంటిన్యూషన్ లో ఇవన్నీ మనం వెంచర్కి వెళ్ళే రూట్ లోనే ఇవన్నీ ఉంటాయి. సో రండి వెళ్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, స్ట్రేట్ కి వెళ్తే ఇది భద్రాచలం హైవే తీసారనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ కి చాలా పెద్ద 200 ఫీట్ రోడ్ అనమాట. సో ఇట్లా మనం లెఫ్ట్ కి వెళ్తే కనుక ఇది గట్కేసరు పిలాయిపల్లి అట్లా కంటిన్యూషన్ రోడ్ అనమాట ఈ రోడ్. సో ఈ రోడ్ కి మళ్ళీ ఇటువైపు రైట్ సైడ్ తీసుకుంటే మనకు ఇది రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళే రోడ్, ఈ రోడ్ అనమాట. సో ఈ రోడ్ లో ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు మనం వచ్చిన రోడ్ వచ్చేసి సో మన ఈ రూట్ లో అవుటర్ రింగ్ రోడ్ ఈ రూట్ లో వచ్చామన్నమాట. సో ఇది సద్దుపల్లి చౌరస్తా అంటారు దీన్ని. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మనం అవుటర్ రింగ్ రోడ్కి వచ్చాము. అటువైపు గట్కేసర్ వెళ్ళే రోడ్డు, స్ట్రైట్ గా వెళ్తే భద్రాచలం, అలాగే ఇటువైపు వెళ్తే గనక మనము విజయవాడ హైవే అబ్దుల్లాపూర్ మెట్టు కనెక్టివిటీ. సో ఈ రూట్ లో జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది, సద్దుపల్లి విలేజ్ కి ఆనుకొని. ఇది సద్దుపల్లి విలేజ్ అండి. సో ఈ విలేజ్ కి ఆనుకొని మనకు ఇక్కడ రైట్ లెఫ్ట్ నుంచి మనకి రోడ్డు. సో ఈ రూట్ లో మనకు సైట్ కి స్ట్రైట్ గా వెళ్తాము. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ డిస్టెన్స్ లో సైట్ ఉంటుంది. సో అది కనిపిస్తూ ఉంది కదండి ఫ్లాగ్స్ తోటి, అది సైట్. సో మన సైట్ లోకి వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ సైట్ కి వచ్చేసాం అనమాట. అది ఎంట్రన్స్ ఆర్చ్, చుట్టూ కూడా ప్రహరీ పెట్టారు, ఫ్లాగ్స్ అన్ని కూడా పెట్టారు అనమాట. సో ఇప్పుడు మనం కంటిన్యూషన్ గా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామాతిపేట బాచారం అంటారు అనమాట. అక్కడ నుంచి కంటిన్యూషన్ లో బిలో 3 కిలోమీటర్స్ లో వచ్చాము. సో ఇక్కడ రైట్ సైడ్ చూస్తుంటే మీకు అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదండి, తాటి చెట్లు. అక్కడ నుంచి మనకు భద్రాచలం హైవే వెళ్తుంది. అరౌండ్ ఒక 300-400 మీటర్ డిస్టెన్స్ లోనే ఈ వెంచర్ కి కనెక్టివిటీ ఉంటుంది, కమింగ్ భద్రాచలం హైవే. సో భద్రాచలం హైవేకి ఈ వెంచర్ చాలా నియరెస్ట్ గా ఉంటుంది అనమాట. సో మీకు అక్కడ కనిపిస్తూ ఉంది కదండి, అది సద్దుపల్లి విలేజ్. ఆ విలేజ్ కి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్ లోనే ఈ సైట్ ఉంటుంది. ఆ విలేజ్ కూడా అంత కంటిన్యూషన్ గా హౌసెస్ వస్తున్నాయి అనమాట. సో ఆ విలేజ్ కి వెరీ నియరెస్ట్ టు ఈ వెంచర్. ఈ వెంచర్ వచ్చేసి ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అండి. సో గ్రాండ్ ఆర్చ్ కడుతున్నారు. అలాగే ఇక్కడ ఒక సెక్యూరిటీ రూమ్ పెట్టారనమాట. సో దీంట్లో ఏంటంటే 24/7 సెక్యూరిటీ కూడా ఉంటారు. సో ఈ సైట్ వచ్చేసి మనకి 4.5 acres లో ఉంది, చిన్న సైట్. టోటల్ కూడా మనకు గేటెడ్ కమ్యూనిటీ లాగా టోటల్ కూడా గేటెడ్ వాల్ వస్తుంది. సో ఇక్కడ ఎంట్రన్స్ వస్తుంది. సో అటు లెఫ్ట్ లో మీకు కనిపిస్తుంది కదండి, అదంతా కూడా పార్క్ ఏరియా. సో పార్క్ ఏరియా డెవలప్ చేస్తున్నారు. సో ఇది హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫైడ్ వెంచర్ అనమాట. సో దీంట్లో డెవలప్మెంట్ కంప్లీట్ అవుతూ ఉందన్నమాట. ఒక 50% కంప్లీట్ అయింది, ఇంకా చేస్తూ ఉన్నారు, అంతవరకు కూడా కంప్లీట్ అవుతూ ఉందన్నమాట. సో ఈ వెంచర్ లో వచ్చేసి డెవలప్మెంట్స్ అన్ని కూడా మీకు సీసీ రోడ్స్ వస్తాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, వాటర్ కలెక్షన్, ఎలక్ట్రిసిటీ కలెక్షన్,
పార్క్ ఏరియా కావచ్చు, మీకు అంతా కూడా డెవలప్మెంట్ చేసి ఇస్తారు. సో రెడీ టు మూవ్ లాగా అన్ని కూడా డెవలప్మెంట్ చేస్తారు. ఎందుకంటే సద్దుపల్లి విలేజ్ అనేది వెరీ నియరెస్ట్గా ఉంది. సో ఇంకా ఇక్కడ హైలైట్స్ వచ్చేసి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 వెరీ నియర్ అన్నమాట. బిలో 3 కిలోమీటర్ వస్తుంది. అలాగే మనకు విజయవాడ హైవే వచ్చేసి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ గట్కేసర్ హైవే చూసుకుంటే కనుక, అంటే వరంగల్ హైవే చూసుకుంటే కనుక మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. కమింగ్ భద్రాచలం హైవే బిలో 1/2 కిలోమీటర్ అనమాట. సో వెరీ నియరెస్ట్లో ఉన్నాయి, అన్ని మెయిన్ సెంటర్లో ఉంటుంది సైట్. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకు మెయిన్ విజయవాడ హైవే ఇటువైపు కూడా మనకు బాగా డెవలప్మెంట్స్ వచ్చినాయి. ఇక్కడ నియర్ బై కూడా అన్ని కూడా విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో విల్లా ప్రాజెక్ట్స్ అండ్ అపార్ట్మెంట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే పారిజాత అపార్ట్మెంట్స్ ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్ చేయడము. సో దీని ప్రైస్కి వచ్చేసి మనకి 18,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. హెచ్ఎండి రేరా సర్టిఫైడ్ కాబట్టి దీంట్లో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. సో 18,000 అనేది స్మాల్ నెగోషియబుల్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఆల్రెడీ మీ సైట్ మొత్తం మీకు చూపించాము. చిన్న లేఅవుట్ కానీ విలేజ్కి దగ్గరగా ఉంటుంది. డెవలప్మెంట్ కూడా అన్ని పక్కాగా చేసిస్తారు కాబట్టి. సో ఈరోజు మన వీడియో అండి ఇది. సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా కూడా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో మీకు తక్కువలో మేము ప్రమోషన్ చేసిస్తాము. అలాగే మీ ప్రాపర్టీ సేల్ చేయడంలో మేము తప్పకుండా హెల్ప్ చేస్తామండి. సో మీకు ఇంకేమన్నా ప్రాపర్టీస్ అంటే ఇంకా బెటర్ ప్రాపర్టీస్, మీకు ఎలాంటి ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది అండి ఈరోజు మన వీడియో. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.